మనం చదువుతున్నటువంటి యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 32వ వచనంలో చూసినట్టే యెరూషలేము చదవండి. యెహోవా సెలవిచ్చినట్లు సీయోను కొండ మీదను యెరూషలేములోను తప్పించుకున్న వారందరూ శేషించిన వారు యెహోవా పిలుచువారు కనబడుదురు. ఆ దినమున యెహోవా నామమును బట్టి ఆయన ప్రార్థన చేయవారందరూ రక్షింపబడతారు. అదే ఇర్మీయా గ్రంథము 26:18 చదువుకున్నారు. అక్కడ కూడా మరి సైన్యముల కార్యదేవుడు యెహోవా ఇలా సెలవిచ్చినాడు, చీరలు తొలగబడినట్లు మిమ్మల్ని బట్టి సీయోను తొలగబడును, యెరూషలేము పాలకులను మందిరం ఉన్నటువంటి పర్వతము అరణ్యములోని ఉన్నతపర్వతం వలె ఆగును. ఇక్కడ చూసినట్టే మనం కొంత ఈ 2 భాగాలు మనము చదువుతున్నాము. ఇక్కడ కొంత మీకు సారాంశం అవసరం. మరి యెరూషలేము ఉన్నత స్థలం అని చెప్పబడింది. దేవుని చేత ఆశీర్వదించబడినటువంటి ఉన్నతమైనటువంటి స్థలం యెరూషలేము. దేవుడు అత్యధికంగా ఆశీర్వదించాడు, అవును కదా. మరి వాగ్దానం చేసిన ప్రకారము అయితే ఆ యొక్క యెరూషలేము మరి ఒక సమయంలో మరి అనేక మంది రాజులు దాని మీద దండయాత్ర చేస్తూ వచ్చినారు. దేవుడు వారు ప్రజల యొక్క అవిధేయతను బట్టి అక్కడ ఉన్నటువంటి వారు మరి దేవునికి ఎంతో ఇష్టమైన వల్ల వారిని ఆశీర్వదిస్తూ వచ్చినాడు. అయితే ఒక టైం దినమున వారందరూ కూడా దేవునికి అవిధేయులుగా మరి దేవుని ఆయాస పెట్టిన వారుగా తొప్పెట్టిన వారుగా అతిశయించారు. ఆయన దేవుణ్ణి ఎరగని వారు అన్నట్టు. అందును బట్టి ఆ యొక్క యెరూషలేము భయంకరమైనటువంటి మరి పరిస్థితి తీసుకురాబడింది. ఆ సమయంలో నెబుకద్నెజరు దండయాత్ర చేస్తూ వచ్చాడు యెరూషలేము మీద. మరి దండయాత్ర చేస్తూ వచ్చినప్పుడు ఇది చాలా అవసరం, మీకు కొంత అవసరం వినాలి. ఆ దండయాత్ర చేసినప్పుడు మరి అనేక విలువైనవన్నీ కూడా కొలగొట్టుకుని వెళ్ళిపోతూ వచ్చినాడు నెబుకద్నెజరు. వారితో పాటు అనేక మందిని శరబట్టి తీసుకువెళ్తూ వచ్చినాడు. ఆ యొక్క అక్కడ ఉన్నటువంటి వారిని అనేక మందిని శరబట్టి తీసుకువెళ్తూ వచ్చినాడు. తీసుకువెళ్ళినప్పుడు మరి దానియేలు కూడా అప్పుడు శరబట్టి వెళ్ళబడుతూ వచ్చినాడు. అప్పుడు చిన్న వయసు దానియేలు. అయితే మరి ఆ తర్వాత ఏం జరుగుతూ వచ్చిందంటే ఆ యొక్క మరి పట్టణం అంతా కూడా దేవుని శాపానికి గురైపోయి శిథిలావస్థకి తీసుకెళ్ళబడింది. అది చివరికి చూసినట్లయితే మరి చేదు దున్నబడింది అన్నట్టు రాయబడిన ప్రకారము అలాంటి పరిస్థితి తీసుకురాబడింది. దేవుడు అనుమతిస్తూ వచ్చినాడు అంతలాంటి శ్రేష్టమైనటువంటి ఆ పట్టణాన్ని కూడా. అయితే వారు మరి దేవుని ఉగ్రతకు గురైనటువంటి వారు పట్టబడ్డారు. నెబుకద్నెజరు వాళ్ళని కొని తీసుకుపోయినాడు. తీసుకువెళ్ళిన తర్వాత వారు కొన్ని సంవత్సరాలు అక్కడ మరి బందీలుగా ఉంచబడుతూ వచ్చినారు, బానిసలుగా ఉంచబడుతూ వచ్చినారు. తర్వాత నెబుకద్నెజరు కాలం నుండి విడిపించబడుతూ వచ్చినారు. విడిపించబడిన తర్వాత తిరిగి సమకూర్చబడుతూ వచ్చినారు. ఎక్కడికి? యెరూషలేముకి మరి సమకూర్చబడుతూ వచ్చినారు. సమకూర్చబడుతూ వచ్చినటువంటి ఆ సమయంలో మరి అక్కడ మరి దేవుడు అక్కడ మరి సైన్యం అక్కడ ఎవరు పరిపాలిస్తూ ఉన్నారంటే తర్వాత చూసినట్టే మరి రోమా చక్రవర్తి నీరో ఆయన మరి ఆధీనంలో ఉన్నవారు ఉన్నారు. ఇది ప్రభువైన యేసుక్రీస్తు వారు జీవించినటువంటి ఆ కాలంలో రోమా చక్రవర్తి అక్కడ తిరిగి సమకూర్చబడినటువంటి వారందరూ కూడా వారి మీద అధికారిగా రోమా చక్రవర్తి నీరో ఆయన అధికారం కింద ఉన్నవారుగా ఉన్నారు. ప్రభువైన యేసుక్రీస్తు వారు తన యొక్క పరిచర్య 3.5 సంవత్సరాల పరిచర్య చేసిన తర్వాత ఆయన్ని సిలువ వేయాలి. ఆయన దీనుడిగా గాడిదను భార్యగా మరి ఎక్కి వచ్చిన వాడిగా ఉన్నాడు యెరూషలేముకి. వచ్చిన తర్వాత ఆయన బంధించి మరి అన్యాయ తీర్పు పొందిన వాడై వారు ఆయన్ని యెరూషలేము వేలుకుండా తీసుకుని వెళ్ళి ఆయన్ని మరి గొల్గొతా కొండ మీద మరి
మరి సిలువ ఎక్కిస్తూ వచ్చినారు. ఆ తర్వాత మరి ఆయన శిష్యులందరూ కూడా అనేక ప్రాంతాలకు చెల్లాచెదురు అయిపోతూ వచ్చినారు. చెల్లాచెదురు అయిపోతూ వచ్చినప్పుడు కొంతమందిని మరి అక్కడ మరి హింసించబడుతూ వచ్చారు ఆయన శిష్యులు. హింసించబడుతూ వచ్చిన వారిలో మన ప్రాంతాలకు వచ్చింది తోమ. ఆ తోమ మరి మొట్టమొదటి కేరళకు వచ్చినాడు. ఆ కేరళ రాష్ట్రంలో మొట్టమొదటి వచ్చినప్పుడు అక్కడ ఆ బ్రాహ్మణ్స్ మరి ఆయన ఎవరో తెలియదు, ఎవరో ప్రాంతంలో ఉదయాన్నే వాళ్ళ సంధ్యావందనం ఆచరిస్తున్నారంట. ఆచరిస్తూ ఉన్నప్పుడు ఆ ప్రాంతం అక్కడ కట్టిన ఆ యొక్క నది ఒడ్డును కూర్చుని మరి వాళ్ళు ఉదయాన్నే దేవుడు వారి యొక్క ఇష్టదైవానికి నీరు పైకి ఎగరేసుకుని అలా వాళ్ళు సంధ్యావందనం చేస్తూ ఈ దేవుడు వారు సృష్టించబడినటువంటి సూర్యునికి నమస్కారం చేస్తూ సృష్టిని ఆరాధిస్తున్నటువంటి ఆ దినాల్లో తోమ మరి అక్కడ కేరళ చెదిరిపోయి కేరళ రావడం జరిగింది. ఆయన శిష్యుల్లో తోమ వచ్చిన తర్వాత అక్కడ మరి వారు చేసేటువంటి ఆ కార్యం చూసి తర్వాత దేవుడు వీరిని మరి దర్శించాలని వారిలో దేవుడు కార్యం చేయాలని చెప్పేసి మరి మీరు మీ ఇష్టదైవాన్ని ఆరాధిస్తూ ఉన్నారు, నీరు పైకి ఎగరవేసినప్పుడు అవి కిందకు వస్తున్నాయి, మరి మీరు ఎరగని దేవుణ్ణి ఆరాధిస్తున్నారు, అయితే మేము ఎరిగిన దేవుణ్ణి ఆరాధిస్తున్నాము అన్నప్పుడు మీ దేవుళ్ళలో ఉన్న గొప్పతనం ఏంటి, మా దేవుళ్ళలో లేని గొప్పతనం ఏంటంటే నీరు పైకి ఎగరేసినప్పుడు అవి కిందకు వస్తున్నాయి కదా, మా దేవుని గొప్పతనం ఏంటి నేను చూపిస్తానని తోమ ఆ నీటిలో దిగి పైకి ఇట్లా మన దేవత దేవుని ప్రార్థన చేసి, అయ్యా వీళ్ళంతా నీ నామం పేరు రక్షించబడాలంటే నువ్వు అద్భుతం చేయి అని చెప్పేసి ఆ నీరు పైకి అలా ఎగరేసినప్పుడు ఆ నీరు మన కిందకి రాలేదు, అక్కడే నిలబడిపోయింది. దేవుడు ఆ అద్భుతం ద్వారా వాళ్ళు అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా రక్షించబడుతూ వచ్చినారు కేరళలో. అనేక మంది వారే కాదు, ఆయన దాని ఆధారం చేసుకునే కేరళలో మరి హైందవులు ఉన్నటువంటి వారిని 80% ఈరోజు మరి క్రిస్టియన్గా మార్చబడుతూ వచ్చిన దేవుడు వారిని ఆ విధంగా మార్చుతూ వచ్చినాడు. ఈనాడు కేరళ మొత్తం కూడా 80% క్రిస్టియన్, ఒక 20% హైందవులు ఉన్నారు. కాబట్టి అట్లా తోమను ఆ ప్రాంతంలో పంపిస్తూ వచ్చినాడు. ఇక్కడ మరి యెరూషలేములో నీరో చక్రవర్తి పరిపాలన ఉన్నప్పుడు యోహాను భక్తుడు అక్కడ ఉన్నాడు. ఆయన కూడా మరి ఆ తర్వాత తోమ అక్కడ నుండి మరి మద్రాసు రావడం జరిగింది. మద్రాసులో అక్కడ ఆయన చేస్తున్నటువంటి కార్య మరి అనేక మందిని దేవుడు దర్శించినప్పుడు అక్కడ ఉన్నటువంటి హైందవులు ఆయన మరి ఆ యొక్క సెయింట్ థోమస్ దాని మీద కొండ మీద ఉండి ఆయన ప్రార్థన చేసుకుంటూ ఉన్నప్పుడు వెళ్ళి ఆయన బడిస్తోటి పొడిచి చంపేస్తారు. ఆ విధంగా ఆయన హతసాక్షిగా చేయబడుతూ వచ్చాడు తోమ. ఈ యొక్క మరి ఆ నీరో చక్రవర్తి టైంలో రోమా పరిపాలిస్తున్నటువంటి ఆ యొక్క నీరో చక్రవర్తి ఆ టైంలో యోహాను భక్తుడు కూడా ఆయన కూడా హతసాక్షిగా చేయబడుతూ వచ్చాడు. ఏ విధంగా హతసాక్షిగా చేయబడుతూ వచ్చినాయంటే ఆ సంస్థల కార్య భూమిలో యోహాను భక్తుడిని మరి ఆ విధంగా పడవేస్తున్నారు. అలాంటి శిక్ష ఆ యొక్క ప్రభువు శిష్యులు కొంతమంది అడ్డంగా సిలువ వేయబడుతూ వచ్చినారు, కొంతమంది రెండుగా చేర్చబడుతూ వచ్చారు, రంపాలతో కోయబడుతూ వచ్చినారు. అలాగనే ఈ యొక్క మరి యోహాను భక్తుడు సంస్థల కార్య నూరులో పడవేయబడుతూ వచ్చినాడు. అయితే దేవుడు తన పట్ల మరి కార్యం చేయని ఉద్దేశించి మరి అలా పడవేసినటువంటి ఆ యొక్క యోహాన్ని బయటకు తీసినప్పుడు ఆయన మనోపిరితో ఉన్నాడు. అయితే ఆ మనోపిరితో ఉన్నటువంటి తన్ని ఆ యొక్క నీరో చక్రవర్తి ఏది కూడా అతన్ని తీసుకువెళ్ళి పద్మాసు దీపంలో
పడవేయని చెప్పేసి ఆ విధంగా సైనికులు ఆజ్ఞాపించినప్పుడు ఆ విధంగా తీసుకెళ్ళి వారు ఆనాడు ఆ యొక్క పద్మాసు తీరం అంటే జనసంచారం లేని ఆ ప్రాంతం, మరి భయంకరమైనటువంటి అడవి, అక్కడ మరి భయంకరమైన మృగాలు, అక్కడ వెళ్ళిన వాడు ఎవరు కూడా తిరిగి రాలేదు. అలాంటి ప్రాంతంలో ఆ యొక్క సైనికులు ఆ వ్యవహార భక్తుడిని అడవేసి రమ్మని ఆ యొక్క చక్రవర్తి ఆజ్ఞ ఆ ప్రకారమే సైనికులు చేస్తూ వచ్చినవారు కాబట్టి, అయితే దేవుడు తన బిడ్డలను ఎప్పుడు కూడా విడిచేవాడు కాదు, ఎడవాసేవాడు కాదు. ఆ విధంగా పడవేయబడినటువంటి ఆ వ్యవహారంలో దేవుడు ఆ యొక్క మరి ఉన్నత స్థలంలో నుండి తన యొక్క దేవదూతకు ఆజ్ఞాపించి తనను మరి తన యొక్క పాదశైలికి నడిపించబడటానికి మరి ఈ యొక్క వ్యవహార భక్తుడు మనోపితో పడి ఉన్నప్పుడు ఆయన దర్శించిందంట. దేవదూత వచ్చి దర్శించి ఆ ఆత్మవశుడిగా మరి ఈ యొక్క వ్యవహార భక్తుడు మరి 24 పెద్దలతోటి అత్యున్నతమైన సింహాసనం మీద ఆసీనుడైనటువంటి ఆ యొక్క దేవాతి దేవుడిని మరి ఈ దేవదూత కొనిపోబడినటువంటి ఆత్మవశుడైనటువంటి యోహాను కొనిపోబడుతూ వచ్చినట్ట. ఎక్కడికి? పరలోకానికి కొనిపోబడుతూ వచ్చినట్ట. పరలోకానికి కొనిపోబడుతూ వచ్చినటువంటి ఆ యోహాను దర్శనంలో చూస్తూ వచ్చినట్ట. ఆ దర్శనం ఏంటంటే మరి ఈ లోకంలో భూత భవిష్యత్తు వర్తమాన కాలంలో జరిగేవన్నీ కూడా ఆయన ఆ యొక్క యోహాను భక్తుడికి దర్శనంలో దేవుడు చూపిస్తూ వచ్చినాడు. కాబట్టి ఆ దర్శనంలో ఎవరైతే ఉన్నారో మనము లేఖన భాగంలో చూద్దాం. అర్థమైంది కదా? ఆయనకు చూసిన దర్శనంలో ఆ పరలోకంలో అంటే మనకంటే ముందు చనిపోయిన వారు, ఇప్పుడు చనిపోతున్న వారు, చనిపోబోయే వాడు కూడా తర్వాత చనిపోబోయేవాడు, భూత భవిష్యత్తు వర్తమాన కాలంలో 3 కాలంలో మరి జరిగేదంతా కూడా యోహాను భక్తుడు అక్కడ దర్శనంలో దేవుడు అదృశ్య స్వరూపమైనాడు. ఆ దేవుడు మరి ఆ విధంగా భవిష్యత్ కాలంలో జరగబోయేది కూడా మరి యోహాను భక్తుడికి చూపిస్తూ వచ్చినాడు. ఆయన ఆ పరలోక దర్శనంలో ఏం చూస్తున్నాడో చూద్దాం. చూడండి, అక్కడ ఎవరున్నారో చూద్దాం. మరి ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము ఆయన చూసిన దర్శనంలో ఎవరెవరు ఉన్నారో అక్కడ చూద్దాం. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 3వ వచనం చదవండి. సమయము సమీపించగా ఈ ప్రవచన వాక్యం చదువువారు వాటిని విని వీటిలో రాయబడిన సంగతులను గైకొన్న వారు ధన్యులు. కాబట్టి ఇక్కడ యోహాను భక్తుడు చూసిన దర్శనంలో ఈ ప్రవచన వాక్యం, ఈ వాక్యము ఇది ఏర్పడింది పరిశుద్ధ గ్రంథము. ఇది ప్రవచన వాక్యం. ఈ పరిశుద్ధ గ్రంథము మరి అక్కడ చూడండి, ఈ వాక్యమును చదివిన వారు వాటిని విని ఇందులో రాయబడినటువంటి సంగతులు గైకొన్న వారు, చదివిన వారు, విన్నవారు, గైకొన్న వారు, వీరందరూ కూడా ఆ యొక్క పరలోక దర్శనంలో యోహాను భక్తుడు చూసిన ఆ దర్శనంలో వీరందరూ కూడా అక్కడ ఉన్నవారుగా ఉన్నారంట. వీరంతా ఎవరంటే చూడండి, యోహాను రాసిన పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 18, 15, 18, 19 త్వరగా వచ్చిన పేతురు రాసిన విడిచిపెట్టి వెండి బంగారం అయితే అక్షయ వస్తువులు విమోచించబడలేదు కానీ అమూల్యమైన రక్తం చేత అనగా నిర్దోషము నిష్కళంకమైన క్రీస్తు రక్తం చేత విమోచించబడుతురని మీరు ఎరుగుదురు కదా. కాబట్టి చాలు. ఇక్కడ చూసినట్లయితే ఈ యొక్క ప్రవచన వాక్యము చదివిన వారు, విన్నవారు, గ్రహించిన వారు వీళ్ళంతా కూడా ఆ పరలోక దర్శనంలో యోహాను చూసినటువంటి ఆ దర్శనంలో వాళ్ళందరూ కూడా ఉన్నారు. వాళ్ళంతా ఎవరంటే ఇక్కడ మరి పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 18, 19 వచనంలో మరి
వీరు వారెవరంటే అమూల్యమైన రక్తం చేతను అనగా నిర్దోషమైన నిష్కళంకమైన గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తం చేత విమోచించబడిన వారు విమోచించబడిన వారే ఆ దర్శనంలో ఆయన చూస్తూ వచ్చిన వాడిగా ఉన్నాడు. కాబట్టి ఆయన చూసిన వారు ఆ యొక్క క్రీస్తు రక్తంతో విమోచించబడిన వారు అక్కడ ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. వీరంతా కూడా కొరింథీ రాసిన మొదటి పత్రిక మరి 6వ అధ్యాయము 20వ వచనం ప్రకారం వీరంతా విలువ పెట్టి కొనబడిన వారని చెప్పబడింది. ఎలా అంటే వీరంతా గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తం చేత విలువ పెట్టి కొనబడిన వారని చెప్పబడుతుంది. వీరందరూ కూడా అక్కడ మరి వారికి ఎవరు ప్రధాన యాజకుడిగా ఉన్నాడంటే చూడండి, హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం 26వ వచనంలో మనం చూసినట్లయితే మరి అక్కడ వారందరూ కూడా ప్రధాన యాజకుడిగా ఉన్నాడు. చూడండి, మరియు పవిత్రుడు నిర్దోషి నిష్కలంకుడు పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు ఆకాశ మండలం కంటే మిక్కిలి హెచ్చైన ఉన్నవాడు ఇంటి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు. వీళ్ళందరినీ విమోచించిన వాడు ఎవరంటే వీరందరూ కూడా పరిశుద్ధ రక్తం చేత విలువ పెట్టి కొనబడిన వారు ఎవరంటే మరి పవిత్రుడు నిర్దోషి నిష్కలంకుడు పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు ఆకాశ మండలం కంటే మిక్కిలి హెచ్చై ఉన్నవాడు ఇంటి ప్రధాన యాజకుడుగా వారు మరి ఆయన ఆధీనంలో ఉన్నవారుగా ఉన్నారు. ఆయన స్వతంత్రించుకున్నవారుగా ఉన్నాడు. ఆయన వీరిని స్వతంత్రించుకున్నవాడుగా ఉన్నాడు. మరి అట్టి వారు మరి వీరికి కొన్ని ఆజ్ఞలు ఇవ్వబడుతూ వచ్చిందంట. ఇటు వారు ఆ పరలోక దర్శనంలో మరి నిష్కలంకుడు మరి పవిత్రుడు ఆయన ద్వారా మరి ప్రధాన యాజకుడిగా ప్రధాన యాజకుడి కింద ఉన్నటువంటి వీరందరూ కూడా వీరికి కొన్ని ఆజ్ఞలు ఇవ్వబడుతూ వచ్చినాయంట. ఆజ్ఞలు ఏంటంటే తిమోతి రాసిన పత్రిక 6వ అధ్యాయం 14వ వచనం చూడండి. 6వ అధ్యాయం నిష్కలంకంగాను ఈ ఆజ్ఞలు దైవములని నీకు ఆజ్ఞాపించుతున్నాను. కాబట్టి మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రత్యక్షమగు వరకు మరి నిష్కలంకంగాను అనిత్యముగాను ఈ ఆజ్ఞలు దైవం వల్లని ఆయన వీరందరికీ ఆయన ప్రభువైన యేసుక్రీస్తు ప్రత్యక్షమగు వరకు కూడా మరి వీరికి కొన్ని ఆజ్ఞలు ఇవ్వబడుతున్నారు. ఆ ఆజ్ఞలు ఏంటంటే మరి 11వ వచనం చూడండి, 11-12వ వచనం అదే అధ్యాయం. దైవజనుడా నీవైతే వీటిని విసర్జించి నీతిని భక్తిని విశ్వాసము ప్రేమను ఓర్పును సాత్వికమును సంపాదించుకోవడానికి ప్రయత్నించుము. విశ్వాస సంబంధమైన మంచి పోరాటము నిత్యము చేపట్టము. దాని మొదటగా నీవు పిలువబడుతుంది అనేక సాక్షులు ఎదుట మంచి ఒప్పుకుంటుంది. వీరంతా కూడా మరి వీడు ఎలా ఉన్నారంట మరి నీతిని భక్తిని విశ్వాసంలో ప్రేమను ఓర్పును సాత్వికను సంపాదించుకుని వారు జీవించిన వారే మరి విశ్వాస సంబంధమైనటువంటి మంచి పోరాడి నిత్య జీవనం చేపట్టి దాన్ని పొందుటకు మరి వారు సాక్ష్యం పొంది వారి యొక్క మంచి ఒప్పుకోలు పొందిన వారుగా ఉన్నారు. ఇలాంటి మరి శ్రేష్టమైనటువంటి మరి కలిగిన వారుగా ఆ యొక్క పరలోక దర్శనంలో ఆయన చూసిన వారుగా ఉన్నాడు. కాబట్టి నీవు నేను కూడా ఇలాంటివి కలిగి ఉండాలి. ఆ పరలోక దర్శనంలో ఎవరు చూసినా భక్తులు మరి ఇలాంటి వారిని చూస్తున్నాడు. నీతిని భక్తిని విశ్వాసము ప్రేమ ఓర్పు సాత్వికము వీరు సంపాదించుకున్నవారు ఆ యొక్క పరలోక దర్శనంలో ఉన్నవారుగా మరి ఉన్నారు. అంత మాత్రమే కాదు, మరి అనేకులు ఎదుట మంచి ఒప్పుకోలు, వారి గురించి ఒప్పుకోలు, వారి యొక్క సాక్ష్యాల గురించి మంచి ఒప్పుకోలు కలిగిన వారుగా కూడా ఉన్నారు. కాబట్టి నీవు నేను కూడా మన గురించి మంచి ఒప్పుకోలు ఇతరులు చెప్పేవారుగా మనము
ఉండాలి. ఉన్నట్లయితేనే మనము ఆ యొక్క పరలోక దర్శనంలో యోహాను భక్తుడు చూసిన ఆ వారిలో మనం కూడా చేర్చబడతాం పిల్లలు. లేకపోతే ఆ యొక్క అలాంటి తాను మనము కోల్పోయే వారుగా ఉన్నాం. చూసినట్టే ఇంకా మరి చూడండి, మరి ఇలాంటి వారు మరి యాకోబు రాసిన పత్రిక 1:27 ప్రకారము మరి ఇలాంటి శ్రేష్టమైనవి వారు కలిగి ఉన్నారు. అక్కడ ఏం రాయబడి ఉందో చూడండి. యాకోబు పత్రిక ఏదనగా దిక్కులేని పిల్లలను పెదవరాలను వారి ఇబ్బందులు పరామర్శించుటే ఇహలోక మాలిన్యము తాము కట్టకుండా తమ తమను కాపాడుకుంటే. కాబట్టి వారు ఎలాంటి తండ్రి అయిన దేవుని పవిత్రమైన నిష్కలంకమైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను ఎదవరాలను వారి ఇబ్బందులు పరామర్శించుతాం. కాబట్టి మనం ప్రతి ఒక్కరం కూడా దిక్కులేని పిల్లలను మరి వారిని ఎదవరాని పిల్లలను మనము మరి ఆదరించవలసిన వారిగా ఉన్నాం, వారిని పరామర్శించవలసిన వారిగా ఉన్నాం. దేవుడు కోరేది శ్రేష్టమైనది మరి నిష్కలంకమైనటువంటి భక్తి, అదే దేవుడు కోరేది. ఇలాంటి వారిని ఇలాంటివి మనం సంఘంలో కలిగి ఉండాలి. ఎవరన్నా మరి దేన స్థితిలో ఉన్న వారి యొక్క మరి దేన స్థితిని మనము ఎరిగిన వారిపై దేవుడు కోరుకునేదే పిల్లలు. మనము మరి శ్రేష్టమైన ఆ పరలోక రాజ్య దర్శనంలో మనం కూడా ఉండాలంటే ఇతరులను మనం ఆదరించే వారిగా ఉండాలి. కాబట్టి మరి ఒక చిన్న ఎగ్జాంపుల్ మీకు తెలియజేస్తాము. అది నిజంగా జరిగింది. ఒక కుటుంబంలో ఒక మరి భార్యాభర్త ఉన్నారు. వాళ్ళకి 2 పిల్లలు ఉన్నారు. మరి భర్త మరి పెద్ద కుటుంబ యజమాని, ఆయన మరి కుటుంబం అంతా పోషిస్తూ ఉన్నాడు. మరి ఈ బిడ్డల భార్యని తన బిడ్డలిద్దరు కూడా పోషిస్తూ ఉన్నాడు. సహజం అది. కాబట్టి కొంతకాలం అయిన తర్వాత ఈ యొక్క కుటుంబ యజమానికి మరి శరీరంలో బలహీనతలు వచ్చి పని చేసుకోలేని పరిస్థితి వచ్చిందంట. అయితే ఆ భార్య ఏదో కొంత తనంతు తాను పని చేసుకొచ్చి పిల్లలను పోషిస్తూ ఉంది. అయితే కొంతకాలం అయినాక ఈయన మంచం ఎక్కిపోయినాడంట. మంచం ఎక్కిన తర్వాత ఆ కుటుంబాన్ని పోషించడం ఆ యొక్క తల్లి మీద పడిపోతూ వచ్చింది. అయితే మరి ఆ విధంగా ఆమె సరైనటువంటి మరి ఆర్థిక సమస్య వారికి ఎదురవుతూ వచ్చింది. ఆ వైద్యం చేయించుకునే పరిస్థితి లేదు. ఆయన చివరికి వెళ్తూ వచ్చినాడు. ఆ పిల్లలకి ఆహారం పెట్టే పరిస్థితి కూడా లేదంట. చాలా దీనావస్థకి వెళ్ళిపోయినారు. ఓ పక్క భర్తని చూసుకోవాలి, ఆయనకు వైద్యం చేయించాలి, పిల్లలకి ఆహారం పెట్టాలి, వాళ్ళని సంరక్షించాలి. అలాంటి పరిస్థితులు లేక ఆయన చనిపోబోయే ముందు చాలా అవస్థపడుతూ వచ్చినారంట ఆ కుటుంబం మొత్తం. అయితే కొంతకాలానికి అతను చనిపోయినాడు. చనిపోయినప్పుడు ఆ బంధువులు, వాళ్ళకి తెలిసిన వాళ్ళందరూ కూడా వచ్చి మరి వీళ్ళ పరిస్థితిని బట్టి వారికి ఏదో కొంత సాయం చేస్తూ వచ్చినప్పుడు ఆ కార్యక్రమం ఏదో ముగించినారు. కొన్ని దినాలు వాళ్ళు బంధువులు ఇచ్చినటువంటి ఆ యొక్క మరి ఆ ద్రవ్యాన్ని జాగ్రత్త చేసుకుని కొంతకాలం వాడు పోషించబడుతూ వస్తున్నారు. అంతవరకు బాగానే ఉంది. ఈ తల్లి ఆ బిడ్డలను పోషించుకుంటూ వచ్చింది. తర్వాత కొన్ని రోజులు అయిన తర్వాత ఈ మగ బిడ్డ కూడా ఆ పిల్లోడికి మరి భయంకరమైనటువంటి మరి కోలుకోలేని పరిస్థితి. ఆ యొక్క పిల్లోడు కూడా సిక్ అవుతూ వచ్చినాడు, రోగానికి గురి అవుతూ వచ్చినాడు. ఆ పిల్లోడికి మరి సరైన వైద్యం చేయించలేని పరిస్థితి, పిల్లల్ని చూసుకోలేని పరిస్థితి, వెళ్ళి బయట పని చేసుకోలేని పరిస్థితి. కొంతకాలం అయ్యాక ఆ పిల్లోడు కూడా మంచం ఎక్కాడు. మంచం ఎక్కిన తర్వాత ఆ పిల్లలతోటి ఇబ్బంది పడుతూ మళ్ళీ భోజనానికి ఇబ్బందికరంగా ఉంటూ పిల్లవాడికి మందులు వాడడం లేదు, పిల్లలకి భోజనం సరైన ఆహారం పెట్టలేదు. అలాంటి భయంకరమైనటువంటి దేన స్థితిలో వద్దాక ఆదుకోరు కదా బంధువులు వచ్చి. తను ఇంటి యజమాని చనిపోయినప్పుడు వచ్చారు, ఏదో తల కాస్త ఇచ్చారు, వెళ్ళిపోయినారు ఎవరు అన్నాడు. తర్వాత ఈ తల్లి ఆ బిడ్డను ఏదో
వైద్యం చేపిస్తూ వచ్చింది. అయితే ఆ పిల్లవాడు చివరికి మరి చనిపోతూ వచ్చినాడు. చనిపోయే పరిస్థితి వచ్చిందంట. ఆ చిన్నపిల్ల అంటుందంట ఆ పిల్లవాడిని చూసి, అమ్మా అన్నయ్య ఎప్పుడు చనిపోతాడు అని అడుగుతుందండి. ఎందుకు అడిగిందో తెలుసా మాట? వాళ్ళ నాన్న చనిపోయినప్పుడు వాళ్ళ బంధువులంతా వచ్చారు, వాళ్ళని ఆదరించారు, తలా కాస్త తులమ పొలం ఇచ్చారు. దానితో వాడు సమృద్ధిగా కొన్నాళ్ళు పోషించబడుతూ వచ్చారు. అవునా? తృప్తిగా తింటూ వచ్చినారు. ఈ పిల్లోడు కూడా చనిపోతే మన బంధువులంతా వస్తారు, కాస్త కూర్చి డబ్బులు ఇస్తారు, మనం తిని తృప్తిగా ఉండొచ్చని ఆ తెలియని ఆ యొక్క చిన్న వయసులో ఆ అమ్మాయి అలా తల్లిని అడుగుతూ వచ్చింది. ఏంటమ్మా ఎందుకు అట్లా అడిగావు, అన్నయ్య ఎప్పుడు చనిపోతాడు అని అడిగితే, మన బంధువులందరూ వస్తారు కదమ్మా, మనకు నాన్న చనిపోయినప్పుడు ఇట్లా ఇచ్చారు కదా, అన్నయ్య చనిపోతే కూడా అట్లా ఇస్తారు కదా, మనం తినవచ్చు చక్కగా కొంతకాలం అని చెప్పేసి అన్నప్పుడు ఆ బిడ్డలను పట్టుకుని ఆ తల్లి ఎంతో భయంకరంగా ఏడుస్తూ వచ్చింది. కాబట్టి అలాంటి వాళ్ళు మరి నేటి దినాల్లో కూడా ఉన్నారు. అలాంటి దీనస్థితిలో ఉన్నవారు ఆ బిడ్డ మరి తెలియని ఆ చిన్న వయసులో ఆడపిల్ల చిన్న పాప మరి అలాంటి వేదనకరమైన మాటలు మాట్లాడుతున్నప్పుడు తల్లి మరి ఆ పేర్లు తొలగిపోయి ఉంటాయి. అలాంటి పరిస్థితి అంటే ఆ ఎదవరాలు ఏం చేయలేని పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో ఉన్న వారిని దేవుడు ఆదరించాలంటున్నాడు. మరి కాబట్టి దేవుడు తెలియజేసిన ప్రకారము అట్లాంటి చెప్పుకోలేని సమస్యలు ఉన్న వాళ్ళు ఈరోజు సంఘాలు చాలా మంది ఉన్నారు. మనము దేవుడు ఇచ్చిన దాన్ని బట్టి కొంత అట్లాంటి వారిని ఆదరించాలి దేవుడు తెలియదు. మరి ఇక అదే దేవుడు కోరుకునేది నిజమైన భక్తి, అదే దేవుడు తెలియజేస్తా ఉన్నాడు. కాబట్టి చూసినట్టే పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 14వ వచనంలో చూసినట్టే వీటి కొరకు మీరు కనిపెట్టేవారు కనుక శాంతం అనుకూలంగా నిందారహితులుగా చదవండి, జాగ్రత్త పడు. అదేవిధంగా అంత మాత్రమే కాదు, చూడండి 13వ వచనం చదవండి. ఇట్టి వారు 2 పేతురు 3:13 శాంతం గలవారై ఆ విధంగా నిందారహితులుగా జాగ్రత్త కలిగి ఉన్నవాడు వారు క్రొత్త ఆకాశం కొరకు క్రొత్త భూమి కొరకు మరి కనిపెట్టేవారు అన్నారంట. ఆ యొక్క క్రొత్త ఆకాశము క్రొత్త భూమి కొరకు కనిపెట్టి ఉండేవారు అన్నారంట. ఆ విధంగా కనిపెట్టేవారు. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 14, 15, 16 వచనాలు చూడండి. మీరు మూర్ఖమైన వక్రజనం మధ్య నిరపరాధులను నిష్కలంకులను దేవుని కుమారులైనట్లు సంశయములను మాని సమస్త కార్యములను చేయడి. అట్టి జనముల మధ్యను జీవవాక్యమును చేపట్టుకొని లోకమందు జ్యోతులు పడే కనపడుచున్నారు. కాబట్టి చాలా మంది ఇక్కడ చూసినట్టే క్రొత్త ఆకాశం కొరకు క్రొత్త భూమి కొరకు ఎవరైతే కనిపెట్టుకుని ఎదురు చూస్తున్న వారు ఉన్నారు వారంట మరి ఇక్కడ చూస్తున్న 14వ వచనంలో చూసి మీరు మూర్ఖమైన ఒక జనం మధ్య నివసించు వారును నిష్కలంకులను అనిందులైన దేవుని కుమారులైనట్లు సనులు సంశయములు అని సమస్త కార్యములు చేయడి. కాబట్టి మనము ఎక్కడున్నాము? దేవుడి రక్తం చేత కొని విమోచించబడినటువంటి మనము కూడా మరి ఒక్కరి జనం మధ్య మరి ఉన్నామంట. ఒక్కరి జనం మధ్య మరి మూర్ఖులైనటువంటి ఒక్కరి జనం అని చెప్పబడుతుంది. అలాంటి వారి మధ్య మనం ఉన్నాము. అలాంటి వారి మధ్య ఉండడం మనము మరి నిరపరాధులను నిష్కలంకులుగాను అనిందులమై దేవుని కుమారులైనట్లు మనము సంఘంలో కానీ వ్యక్తిగతంగా కానీ సర్వులు సంశయములు మాని సమస్త కార్యం చేసేవారిగా ఉన్నాము.
ఉండాలని దేవుడు తెలియదు. అట్టి జనముల మధ్య మీరు జీవవాక్యము చేత పట్టుకున్నాను. కాబట్టి ఈ జీవవాక్యమును చేత పట్టుకుని మనము అట్టి వారి మధ్య ఉన్నాము, ఉన్నాము. కాబట్టి మీరు లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు. అందువల్లనే వ్యర్థంగా చాలా ఈ జ్యోతుల వల్లే కనబడుచున్నారు. అటు వారు నిష్కలంకులుగాను, మరి నిరపరాధులుగాను, అనిందులుగా ఎవరైతే ఉన్నారో వారు సమస్త కార్యములను ఎలా ఉన్నారంట? ఈ లోకమందు జ్యోతుల వలె కనపడే వారుగా ఉన్నారని చెప్పబడుతుంది. కాబట్టి మనము ఆ యొక్క యోహాను భక్తుడు చూసిన ఆ దర్శనంలో మరి ఉన్నవారిగా ఉండాలంటే ఈ యొక్క మరి భయంకరమైనటువంటి ఈ లోకం ఎలాంటిదో అక్కడ చెప్పబడుతుంది. ఎలాంటిదంట? మూర్ఖమైనటువంటి ఒక్కరిదే మధ్య మనం నివసిస్తున్నాము. అంత మాత్రమే కాదు, మరి నిరపరాధులుగా, నిష్కలంకులుగా మనము మరి అనిందులపై దేవుని కలిగి ఉన్నట్లు మనం సర్వుల సంశయములు మాని మరి ఆ విధంగా జీవవాక్యాలను చేపట్టి మనము ఉన్నట్లయితే మనం లోకమందు జ్యోతుల వలె ఉంటాము, సాక్షిగా ఉంటామని చెప్పబడింది. అంత మాత్రమే కాదు, మరి చూసినట్టే మరి దానియేలు గ్రంథము 4 అధ్యాయము 3వ వచనంలో చెప్పబడినట్టు చూడండి. అక్కడ ఒక చక్కటి మాట రాయబడింది. దానియేలు గ్రంథము 12వ అధ్యాయము 3వ వచనం. బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలో జ్యోతులు పోలేవారై ప్రకాశించదు. కాబట్టి మనము నీతిమంతులైతే ఎలా ఉంటామంట? ఆకాశంలోని 3వ మంచదమ్మా జ్యోతులను పోలి ప్రకాశించదు. నీతి మార్గం అనుసరించి నడుచుకున్నట్టు ఎవరు అనేకులను నక్షత్రం నిరంతరమును ప్రకాశం. కాబట్టి నీవు నేను ప్రకాశించాలంటే అనేక మంది ఏం చేయాలి? తిప్పేవారుగా ఉండాలి. ఎవరి వైపు? దేవుని వైపు తిప్పేవారుగా ఉండాలి. వారు ఆకాశంలో జ్యోతుల్లాగా ఉంటారని చెప్పబడుతుంది. ఎట్లా తిప్పుతాము? సువార్త ద్వారా మనం ఆ విధంగా తిప్పినట్లయితే ఆకాశంలో నక్షత్రముల వలె, జ్యోతుల వలె మనం ఉంటామని దేవుడు తెలియజేస్తున్నాం. కాబట్టి ఆ రీతిగా మనము మరి ఉండాలని దేవుడు వీరందరూ కూడా ఈ ప్రవచన వాక్యమును చదివిన వారు, విన్నవారు, గ్రహించిన వారు, వీరందరూ కూడా ఈ యొక్క జ్యోతుల్లాగా, ఈ యొక్క మరి ఆకాశ నక్షత్రములాగా ఉండేవారుగా, అనేక మందిని తిరిపేవారుగా ఉండాలని దేవుడు మనకు హెచ్చరిక చేస్తూ ఉన్నారు. అట్లా తిప్పిన వారు ఆ యొక్క పరలోక దర్శనంలో, యోహాను భక్తులు చూసిన దర్శనంలో ఉన్నవారుగా ఉన్నారట. కాబట్టి నీవు నేను కూడా మరి ఉండాలంటే అలా చేయవాలని దేవుడు మనకి మనవి చేస్తూ ఉన్నాడు, హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. కాబట్టి వీరందరూ కూడా మరి ఏం చేస్తారంటే వీరి కొరకు సిద్ధపాటు చేసింది ఏంటంటే చూడండి, ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 4, 5, 6 వచనాలు చదవండి. ప్రకటన గ్రంథము ఇవ్వబడిను. క్రూరముఖైనను దాని ప్రతిముఖైనను నమస్కారం చేయక తమ నొసలయందు గాని చేతులయందు గాని వేయించుకొనని వారిని యేసు విషయమై తామిచ్చిన సాక్ష్యం నిమిత్తము, దేవుని వాక్యం నిమిత్తము శిరచ్ఛేదనం చేయబడిన వారి ఆత్మను చూసి తిని వారు బ్రతికిన వారై 1000 సంవత్సరములు క్రీస్తుతో కూడా రాజ్యం చేసింది. ఆ 1000 సంవత్సరములు గడిచే వరకు కడమ మృతులు బ్రతకలేదు. మొదటి పునరుద్ధానము పాల్గొన్న వారు
ఇట్టి వారి మీద రెండవ మరణము అధికారం లేదు. దేవుడికి క్రీస్తుకును యాజకులై క్రీస్తుతో కూడా 1000 సంవత్సరములు రాజ్యం చేశారు. కాబట్టి ఇక్కడ చెప్పబడింది వీరందరూ కూడా క్రీస్తుతో పాటు 1000 సంవత్సరములు రాజ్యం చేసేవారుగా ఉంటారని చెప్పబడుతుంది. కాబట్టి నీవు నేను మనందరం కూడా మరి వీరు ఎవరంట వారి ముసళ్ళ యందు తమ ముసళ్ళ యందు కానీ చేతుల యందు కానీ ముద్ర వేయించుకుని వారు ఎవరి ముఖం నా యొక్క క్రూర ముఖం యొక్క ముద్ర వేయించుకున్నారు. కాబట్టి వారు యేసు విషయమై తాము ఇచ్చిన సాక్ష్యం నిమిత్తము దేవుని వాక్య నిమిత్తము వారు ఏం చేయబడినారు? చిరచ్ఛేదనం చేయబడినారు. అంటే మరి వీరందరూ కూడా మరి అక్కడ మరి యేసు నిమిత్తము చిరచ్ఛేదనం చేయబడి వారు బ్రతికిన వారి చిరచ్ఛేదనం చేయబడి హతసాక్షులు అవుతూ వచ్చిన వారు అన్నమాట. వీళ్ళంతా ఎవరైతే హతసాక్షులుగా చేయబడుతూ వచ్చినారో వారందరూ కూడా ఏం చేయబడినారంట? బ్రతికించబడినారంటే అక్కడ ఆ యొక్క యోగాన్ని చూస్తున్నటువంటి ఆ దర్శనంలో వాళ్ళు బ్రతికించబడినట్లుగా చూస్తున్న వారుగా ఉన్నారు. కాబట్టి సువార్త చేసేటప్పుడు అనేకమైనటువంటి శ్రమలు వస్తాయి. అనేకమైనటువంటి మంది చిత్రహింసలు గురి చేయబడతా వస్తారు. కొంతమంది హతసాక్షులుగా కూడా చేయబడుతూ వచ్చేవారు ఉన్నారు. సువార్త చేసేటప్పుడు వాళ్ళందరూ కూడా మరి ఆ యొక్క పరలోక దర్శనంలో శ్రేష్టమైనటువంటి 1000 ఏళ్ల రాజ్యంలో క్రీస్తుతో కూడా బ్రతికించబడిన వారై వారు ఆ 1000 ఏళ్ల రాజ్యంలో పాల్పొందేవారుగా ఉన్నారు. కాబట్టి నీవు నేను కూడా ఆ విధంగా సిద్ధపాటు కలిగి ఉండాలనేది దేవుని యొక్క ఉన్నతమైనటువంటి ఆలోచన. ఆ యొక్క 22 ప్రకటన గ్రంథం 22 3, 4, 5 వచనాలు చూడండి. ప్రకటన దేవుని యొక్క గొర్రెపిల్ల యొక్క సింహాసనం దానిలో ఉన్నది. ఆయన దాసులు ఆయనను సేవించుచు ఆయన ముఖదర్శనం చేయుచుందురు. ఆయన నామము వారి ముసలైనను రాత్రి జనడును దీపకాంతి అయినను సూర్యకాంతి అయినను వారికి అక్కర్లేదు. దేవుడైన ప్రభువే వారి మీద ప్రకాశించును, వారి ఎదుగులు రాజ్యం చేయును. కాబట్టి ఆ యొక్క మరి దర్శనంలో ఉన్నటువంటి వారి మీద ఎవరన్నా దేవుని యొక్క గొర్రెపిల్ల యొక్క సింహాసనం దానిలో ఉందంట. ఆ సింహాసనము మరి ఎదుట ఆయన ముఖ దర్శనం ఎవరైతే చిరచ్ఛేదనం చేయబడి అక్కడ హతసాక్షులు అవుతూ వచ్చినారో, ప్రభు నిమిత్తం క్రయం చెల్లిస్తూ వచ్చినారో, చనిపోయిన వారంతా కూడా బ్రతికించబడి ఆయన సన్నిధిలో మరి అక్కడ ఆయన ముఖ దర్శనం చేసుకుంటూ ఉన్నారంట. ఈ లోకంలో ఎవరైతే గొర్రెపిల్ల ద్వారా క్రీస్తు రక్తం ద్వారా గొర్రెపిల్లైనటువంటి క్రీస్తు రక్తం ద్వారా మరి రక్షించబడ్డారు, విమోచించబడ్డారు, వారందరూ కూడా అక్కడ ప్రభు ఆయన ఎదుట వారికి విమోచించబడ్డారు. వారందరూ కూడా అక్కడ ఉన్నవారుగా ఉన్నారంట. దేవుడైన ప్రభు వారికి మరి ఆ ప్రకాశించేవాడుగా ఉన్నాడు. అక్కడ ఏ దీపకాంతి ఉందంట, ఏ సూర్యచంద్రులు అక్కర్లేదు. ఏ గొర్రెపిల్ల రక్తం ద్వారా అయితే విమోచించబడ్డారో ఆ గొర్రెపిల్ల మరి దీపంగా ఉండి వారిని నిత్యం కూడా వెలిగిస్తూ ఉంటుందంట. వారి యుగంలో రాజ్యం చేసేవారుగా ఉన్నారంట. కాబట్టి పిల్లల అశాశ్వతమైన ఈ లోకంలో మనం వీటి కోసం కదా ప్రయాసపడవలసింది. ఈ యొక్క యోహాను భక్తుడు చూసిన దర్శనంలో ఎవరైతే ఉన్నారో ఆ దర్శనంలో నేను కూడా ఉండాలి. వారందరూ కూడా మరి పరిశుద్ధులని చెప్పబడుతుంది. క్రయం చెల్లించి విమోచించబడ్డారని చెప్పబడుతుంది. ప్రభు నిమిత్తము శ్రమలో నిందలో ఓర్చుకున్న వారని చెప్పబడుతుంది. చిరఛేదనం చేయబడిన వారని చెప్పబడుతుంది. లోకమందు మరి నిందలో అవమానాలు లేని వారుగా ఉన్నారని చెప్పబడుతుంది. లోకమందు జ్యోతుల్లాగా ఉన్నవారుగా అని చెప్పబడుతుంది. ఇవన్నీ కలిగి ఉన్నవారు ఆ పరలోక దర్శనంలో ఉన్నారు. నీవు నేను అవన్నీ కూడా కలిగి ఉండాలనేది దేవుని ఉద్దేశం. కాబట్టి ఆ యొక్క ఎవరైనా చూస్తున్నటువంటి ఆదర్శంలో నీవు నేను కూడా ఉండాలంటే
జీవ వృక్షంలో పట్టుగల వారై ఆగమనంలో ఆ పట్టణంలో ప్రవేశించినట్లు తమ వస్త్రములను ఉదుపుకుని వారు. కాబట్టి ఏ గొర్రె పిల్ల యొక్క రక్తం ద్వారా అయితే మనం విమోచించబడ్డామో ఆ గొర్రె పిల్ల రక్తంలోనే మనము మన వస్త్రములను ఇప్పుడు కూడా మరి ఉతుక్కొని శుద్ధి చేసుకునే వాళ్ళగా ఉండాలి. మలినము గాగు ఏది లేకుండా అపవిత్రులముగా కాకుండా మనం ఎప్పుడు కూడా పరిశుద్ధత కలిగి ఆ గొర్రె పిల్ల రక్తం ద్వారా మనము మన బట్టలను ఎప్పుడు కూడా శుద్ధి చేసుకున్న వాళ్ళమై మరి ఆ విధంగా ఉండాలన్నదే దేవుని ఉద్దేశము. ఎవరు అక్కడ ఉన్నారో చెప్పబడుతుంది. 15వ వచనం చూడండి. కుక్కలను, మాంత్రికులను, వ్యభిచారులను, నరాధికులను, విగ్రహారాధికులను, అబద్ధములాడులను, అబద్ధం ప్రేమించి జరిగించుకునే వాడును వెలుగులో ఉంచబడతాడు. కాబట్టి ఈ అవిధేయులు ఉన్నవారు మరి అక్కడ దాన్ని ప్రవేశించడానికే వీలు లేదు. మరి సంఘం మరి చూడండి 16వ వచనం చూడండి. సంఘముల కోసము ఈ సంగతుల గురించి మీకు సాక్ష్యం ఇచ్చినప్పుడు ఎవరు ఇవన్నీ ఎవరి ద్వారా తెలియజేస్తున్నాడు? యేసు తన దూతల ద్వారా పంపించి సంఘములందరూ కూడా చదువు తెలిపి నేను దావీదు వేరుచుకును సంతానము ప్రకాశమైనటువంటి వేపుచుకనే. కాబట్టి ఇవన్నీ కూడా సంఘములో తెలియజేయమని చెప్పేసి దేవుడైన ప్రభువే తన దూతను పంపించి ఇవన్నీ కూడా నీవు ఉపదేశించు చెప్పు అని చెప్పేసి ఆయనే తన యొక్క దూత ద్వారా ఇవన్నీ మనకు బయలుపరిచిన వాడిగా ఉన్నాడు. కాబట్టి పిల్లరా మనం విధేయులమై దేవుడు ఇచ్చేటువంటి శ్రేష్టమైనది మనం పొందాలి. అక్కడ చూసినట్టే ఆ యొక్క పరలోక దర్శనము పరలోకం ఎలా ఉంటుందంటే మరి టైం లేదు కానీ 21వ అధ్యాయము 18 నుండి 27వ వచనాలు చదువుకోండి. ఆ మహాపట్నం ఎలా ఉంటుందో యోహాను భక్తుడు ఎలాంటి మహాపట్నంలో ప్రవేశించి దర్శనం చూసినాడు అక్కడ దాని వైభవం గురించి రాయబడింది. 21వ అధ్యాయం 18 నుండి 27 వరకు ఉంటుంది. సమయం లేదు కాబట్టి మీరు చదవండి. మరి దీనిలో 21, 27 చదవండి. 21వ అధ్యాయం 27. 21వ అధ్యాయం 27 వచనం. జీవగ్రంథములో రాయబడిన వారే దానిలో ప్రవేశింతురు గాని నిషిద్ధమైనది ఏదైనను అసహ్యమైన దానిని అబద్ధమైన దానిని తెలియచ్చు వాడైనను దానిలో ప్రవేశింపనే ప్రవేశం. కాబట్టి ఏ గొర్రె పిల్ల రక్తం ద్వారా అయితే మరి కొని విమోచించబడ్డామో వారే దానిలో ప్రవేశిస్తారు. అంత మాత్రమే కాదు, నిషిద్ధమైనదైనను అసహ్యమైనదైనను అబద్ధమైన దానినైనా జరిగించువాడైనను దానిలో ప్రవేశింపడు. కాబట్టి ఎవరో అర్థమైంది కదా. ఇప్పుడు ఆ యొక్క పరలోక దర్శనంలో ప్రవేశించేది ఏ గొర్రె పిల్ల రక్తం అయితే మన వల్ల విమోచించబడిందో ఆ వారే దానిలో ప్రవేశిస్తారంటే మరి ఎవరు కూడా దానిలో ప్రవేశించాలని ఈ యొక్క జీవగ్రంథం తెలియజేయబడుతుంది. కాబట్టి మనమందరం కూడా అట్టి మరి సిద్ధపాటు కలిగి ఉండాలని దేవుని ఉద్దేశం. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 10వ వచనం చూడండి. పేతురు రాసిన 2వ పత్రిక. మీ పిలుపును ఏర్పాటును నిశ్చయం చేసుకున్నటకు జాగ్రత్త పడండి. తొమ్మిది వచ్చును ఇవి ఎవరికి లేకపోను పూర్వ పాపములకు శుద్ధి కలిగిన సంగతి మర్చిపోయి గుడ్డివాడును దూరదృష్టి లేని వాడును. కాబట్టి చాలు గుడ్డివాడిని ఇవి ఎవరికి లేకపోతాయో అవి పూర్వకాలపు శుద్ధి కలిగిన సంగతి మర్చిపోయి ఎలాంటి వాడు అంటే గుడ్డివాడు. కాబట్టి మనము అలా కాకుండా
నేను శుద్ధి చేయబడ్డాను అని చెప్పేసి మనం ఎరిగిన వారమై ఆ రీతిగా మనము మరి సిద్ధపాటు కలిగి ఉండాలని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. ఈ యొక్క మరి దేవుడు దేనికి శిల్పి నిర్మాణకుడై ఉన్నాడు. పునాదులు గల ఈ పట్టణం కొరకు మరి అబ్రహాము ఎదురు చూస్తున్నాడంట. ఎఫెసీయుల పత్రిక 10వ అధ్యాయం 11వ వచనంలో మాట ఉంటుంది. పునాదులు గల ఈ పట్టణం కోసమే అబ్రహాము సైతం ఎదురు చూస్తున్నాడు కాబట్టి నీవు నేను కూడా ఆ పట్టణంలో ప్రవేశించడానికి దేవుడు మనము మరి సిద్ధపాటు చేయను గాక. మరి చూసినట్లయితే ద్వితీయోపదేశ కాండము 15వ అధ్యాయము 20వ వచనం చదువుతూ మనము మనలో చేస్తున్నాం. ద్వితీయోపదేశ కాండము యెహోవా ఏర్పరచుకున్న స్థలమును నీవును నీ ఇంటి వారు నీ దేవుడైన యెహోవా చాలు చాలు నీ దేవుడు యెహోవా ఏర్పాటు చేసుకున్నటువంటి స్థలం అయినటువంటి ఆ యెరూషలేములో ఆ పరలోక పట్టణంలో మరి నీవును నీ ఇంటి వారు ఉండాలన్నది దేవుని ఉద్దేశం. కాబట్టి మనందరం ఒక్కరు కాదు, నీవును నీ ఇంటి వారందరూ కూడా ఆ యొక్క పరలోక దర్శనంలో యోహాను భక్తుడు చూసిన ఆ దర్శనంలో మరి వారు ఎవరినైతే చూస్తూ వచ్చినాడో వారిలో నీవు నీ ఇంటి వారందరూ కూడా ఉండాలన్నదే దేవుని ఉద్దేశం. కాబట్టి ఆ రీతిగా మనందరం కూడా మన ఇంట్లో వాళ్ళందరూ కూడా ఉండాలండి దేవుని కోరిక ప్రకారం. ఆ రీతిగా మనము సిద్ధపాటు కలిగి మనం చేయగలం. కాబట్టి ఆ పరలోక దర్శనము ఆ ప్రత్యక్షత యోహాను చూసిన దర్శనంలో ఎవరెవరు ఉన్నారు ఇవన్నీ కూడా మనం చూస్తూ వచ్చినాం. ఆ రీతిగా మనము మన యొక్క ప్రభు వరకు మన యాత్ర ముగియ వరకు మరి ఆ విధంగా జీవించినట్లయితే ఆ పరలోక దర్శనంలో యోహాను చూసిన భక్తులు చూసిన ఆ దర్శనంలో ఎవరినైతే చూస్తూ వచ్చినారో ఈ ప్రవచన వాక్యం చదివిన వారు విన్నవారు గ్రహించిన వారుగా ఉండి మనము మరి యోగ్యమైన రీతిలో వాళ్ళలో చేయగలుగుతాం. దేవుడి మాటలు దీవించిన